హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లాస్ట్ వీడియోలో మనం చూసాం కదండి, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3. ఒక బ్లౌజ్‌కి బ్యాక్ బూటీస్, ఫ్రంట్ బూటీస్, హ్యాండ్ బూటీస్ ఏ విధంగా వేయాలో ఈరోజు క్లాస్‌లో మనం వచ్చేసి ఒక బ్లౌజ్ కస్టమర్ అయితే మనకు మెజర్‌మెంట్ బ్లౌజ్ ఇవ్వలేదు. కానీ ఎస్టిమేషన్ మెజర్‌మెంట్‌తో ఎలా వేయాలి అంటే కస్టమర్ వచ్చేసి నియర్ నాకంటే కొంచెం హైట్ తక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళకు మెజర్‌మెంట్ ఇవ్వకపోయినా ఏ విధంగా మార్క్ చేయాలో చూసేద్దాము. దీనిలో ఆల్ ఓవర్ బూటీస్ లేవు. ఓన్లీ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్ అండి. ఇదంతా ఇదే వీడియోలో కంప్లీట్ అవుతుంది. ఈజీగా స్మార్ట్‌గా చెప్పేస్తాను, చూసేసేద్దాము. ఇది వచ్చేసి బ్లౌజ్ అండి. బ్లౌజ్ వచ్చేసి నెవీ బ్లూ అండి. దీనిలో అయితే బూటీస్ ఏం లేవు. ఇది వచ్చేసి ఇదే కలర్ ఆఫ్ పట్టులో తీసుకోమని చెప్పేసి ఇచ్చారు. మనం ఇదే కలర్ ఆఫ్ పట్టు తీసుకున్నాము. కాంబినేషన్ కలర్స్ వచ్చేసి కదండి, రమా బ్లూ కాపర్ జరీ కాంబినేషన్లో ఏమన్నారు. సో నేనైతే మొత్తం ఫ్లవర్ వర్క్ అది ఫ్లవర్ లోపల ఇది వేస్తున్నాను. అవుట్లైన్ మొత్తం కాపర్ జరీ అనేది యూజ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి ఇచ్చిన బ్లౌజ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను చూస్తున్నాను. సో ఫ్రంట్ బ్యాక్ తీసేసుకొని ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నానండి. నెక్ కింద మనం గీసుకున్నట్టే, జనరల్గా గీసుకున్నట్టే ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. టోటల్ లెంత్ వచ్చేసి జనరల్గా నాకంటే కొంచెం హైట్ తక్కువ అనుకుంటే, కొంచెం అనుకున్నా ఈక్వల్గా నా బ్లౌజ్ అనుకున్న 14 ఇంచెస్ అయితే పెట్టుకుంటానండి. నేను నా బ్లౌజ్ కూడా 14 ఇంచెస్ పెట్టుకుంటాను. సో ఇప్పుడైతే ఇది 14.5 పెడతాను. ఎందుకంటే హైట్ లెంత్ ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఉండదు, తక్కువ ఉంటే ప్రాబ్లం. సో నెక్ డీప్ వచ్చేసి నేను జనరల్గా 10 పెడతానండి. ఇది 10. సో ఇది అండి బ్లౌజ్. నేను ఓన్లీ బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ చేస్తున్నాను కాబట్టి బూటీస్కి కానీ మార్కింగ్ పెట్టుకోవడానికి, బ్లౌజ్కి చెస్ట్ మెజర్మెంట్స్ ఇవేమీ దీనిలో అవసరం లేదు. సో యాజ్ ఇట్ ఈజ్ ఓన్లీ మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది వచ్చేసి ఇక్కడ మీకు తెలుసు కదా, షోల్డర్ దగ్గర మనం 6 తీసుకుంటాము, 7 తీసుకుంటాము. అదేవిధంగా 7 అయితే ఇక్కడ తీసుకున్నాను. దానికి నేను డాట్ వేసేసుకుంటున్నాను. ఇక్కడ కూడా 3 చూపి ఇక్కడ కూడా నేను 3కి చేసేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి 3కి డాట్స్ ఏమంటారు లైన్ అయితే డ్రా చేశాను. ఆర్మ్ హోల్ అయితే ఎంత లా ఉన్నా ఏమున్నా కూడా 5.5, 6 కంటే ఎక్కువ ఉండదండి. సో మనం ఆర్మ్ హోల్ లెంత్ ఇక్కడ నేను 6 తీసేసుకుంటున్నాను. సో ఇది అయిపోయిందండి. మనకు ఓన్లీ బ్యాక్ వర్క్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి, ఇక్కడ ఎండ్ అవ్వాలి. సో ఇది క్లియర్ కట్గా మన ప్లాన్. నెక్స్ట్ హ్యాండ్ వచ్చేసి తనది ఎల్బో హ్యాండ్ పెట్టమన్నారు. ఎల్బో హ్యాండ్ అంటే ఎవరికైనా మనం ఈజీగా మెజర్మెంట్ తీసుకోవాల్సింది. ఇది మనం మిడ్ పాయింట్ అండి. బ్లౌజ్ అయితే ఫోల్డింగ్ చేసేసాము. బ్లౌజ్ ఫోల్డ్ చేశాక కింద ఒక 1 ఇంచ్ అనేది మనం వదిలేస్తాము. హ్యాండ్ మెజర్మెంట్ వచ్చేసి తనది 10 అన్నారు, అంటే ఎల్బో హ్యాండ్ అన్నారు. ఎల్బో హ్యాండ్ అంటే ఎవరికైనా కూడా 10 ఇంచెస్ ఉంటుందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, 5, 6, 5, 5 అలా ఉన్న వాళ్ళకి 11, 12 వరకు కూడా పెట్టుకుంటారండి వాళ్ళు. సో నేనైతే ఇక్కడ 11 పెట్టుకున్నాను. మీకు ఇది కూడా తెలుసు, హ్యాండ్ మార్కింగ్ ఓన్లీ పాయింట్స్ ఒకటి ఉంటే చాలు మనకి. ఒకవేళ బ్లౌజ్ ఉన్నప్పుడు ఏ విధంగా మార్క్ చేయాలి, బూటీస్ వేస్ట్ కావద్దు అంటే మన ముందు వీడియో ఏదైతే ఉందో అది చూసేసేయండి. ఇది వచ్చేసి లెఫ్ట్ హ్యాండ్ 1 హ్యాండ్ అయిపోయిందండి, లెఫ్ట్ సైడ్. ఇది వచ్చేసి రైట్ సైడ్ హ్యాండ్. ఇక్కడ కూడా కింద 1 ఇంచ్ వదిలేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి 10 ఇంచెస్ మార్క్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఇదైతే 1 మీటర్ క్లాత్ అండి, మీరు అందరూ చూస్తున్నారు కదా. ఇది వచ్చేసి మనం పెట్టుకున్నాం ఈజీగా. ఒకసారి చూడండి, బ్లౌజ్ బ్యాక్ అండి ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి హ్యాండ్. సో హ్యాండ్ ఇక్కడ వరకు తీసుకున్నాము. నేను రఫ్గా స్మార్ట్గా తొందరగా అయిపోయేది చూపిస్తున్నానండి, లేట్ కాకుండా. సో ఇది హ్యాండ్ అయిపోయింది, ఇది బ్యాక్ అయిపోయింది. ఫ్రంట్కి జనరల్గా ఏ విధంగా తీసుకుంటామంటే స్ట్రైట్ కటింగ్ అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చూపించాను కదా. స్ట్రైట్ అయితే ఈ విధంగా తీసుకుంటాము. స్ట్రైట్ కట్ వచ్చేసి ఈ విధంగా తీసుకుంటాము. తనది కస్టమర్ అయితే మెయిన్గా వర్క్ బ్లౌజెస్ అన్ని తను క్రాస్ కటింగ్ చేయించుకుంటుంది. సో క్రాస్ కటింగ్ అయితే వర్క్ బ్లౌజెస్ బాగా కూర్చుంటుందని చాలామందికి నమ్మకం అండి. సో నేను అదే క్రాస్ కటింగ్లో చేసేస్తాను మార్కింగ్. సో ఇది క్రాస్ కటింగ్ అండి. ఇది చూసారు కదా, అయిపోయింది. ఇక్కడ నుంచి ఇది ఒక 3 పాయింట్స్ తీసేసుకొని ఇది ఎక్స్ట్రా తీసేసుకుంటాము. ఇది ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ ఆర్మోది, ఇక్కడ వచ్చేసి పార్ట్, ఇంకా క్లాత్ అనేది అయితే ఉంటుంది. చూస్తున్నారు కదండి, బ్లౌజ్ బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, హ్యాండ్స్. సో ఇది సింపుల్గా ఈజీగా చేసుకోవాలి. ఇన్ కేస్ చాలా మందికి ఫ్రంట్ డౌట్ ఉంటుంది. సో అలాంటి డౌట్ ఉన్నప్పుడు మీకు కస్టమర్ మెజర్మెంట్ బ్లౌజ్ ఇవ్వకపోయినా మన దగ్గర ఏవో ఒకటి మెజర్మెంట్స్ ఉంటాయి. ఇక్కడైతే ఒకటి మెజర్మెంట్ దొరికింది, దానికి బోట్ నెక్. ఇది మెజర్మెంట్ బ్లౌజ్ ఉందండి. ఈ మెజర్మెంట్ చూసేసుకుందాం. ఇదైతే ఫ్రంట్ అయితే లేదు, బ్యాక్ ఉక్కు ఉంది. సో ఇలాంటి వాటికి మనము జనరల్గా ఫ్రంట్కి ఇలా పెట్టుకోండి, ఏదైనా సరే మన దగ్గర ఉంటుంది కదా ఫ్రంట్కి. సో ఈ విధంగా పెట్టుకోండి. చూసారు కదండి, నేను డ్రా చేసినది ఏదైతే ఉందో ఇది ఇక్కడ అండర్లైన్లో మార్క్ అయింది. అయితే మనం ఫ్రంట్ ఎప్పుడైతే గీస్తే ఇదిగోండి నేను గీసిన పాయింట్. ఇదైతే ఫ్రంట్ తక్కువ ఉందండి ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో.
కస్టమర్ది. మనకి ఇచ్చిన కస్టమర్ బ్లౌజ్ అయితే కస్టమర్ ఇవ్వలేదు కాబట్టి వేరేది సిమిలర్ది చూసి ఫ్రంట్ అయితే నేను పెట్టాను. ఇది నేను పెట్టిన మార్కింగ్ అండి. ఈ కస్టమర్ది అయితే 5 ఇంచెస్ ఉంది ఫ్రంట్, మనం 7 ఇంచెస్ గీసాము. సో అందుకు ఇలా ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఈ విధంగా ఇదే లైన్లో వచ్చింది. మనం ఈజీగా ఫ్రంట్ చేసుకోవాలి అంటే మనం ఇబ్బంది పడొద్దు. అంటే ఒకటి థింగ్ అండి, ఇక్కడ బ్యాక్కి టచ్ అవ్వద్దు మనం వేసే వరకు. అంటే ఇక్కడ బ్యాక్ ఇక్కడ వరకు వచ్చింది అనుకుంటే ఇక్కడ ఫ్రంట్ స్టార్ట్ చేయదు. అట్లీస్ట్ ఒక 2 ఇంచెస్ అన్న ఉంటే మనకి ఇక్కడ కటింగ్ అవ్వడానికి, ఇక్కడ కటింగ్ అవ్వడానికి ప్లేస్ అనేది ఈజీగా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకొకటి ఓకే, చూసారు కదండి. ఈరోజు నేను చూపించిన ఈజీగా బ్యాక్కి, ఫ్రంట్కి, హ్యాండ్స్కి ఏ విధంగా మార్క్ చేయాలో. కానీ ఇంకొకటి ఇంపార్టెంట్ అండి, చాలా వరకు తెలియదు. ఫ్రంట్ ఖచ్చితంగా ఇక్కడే పెట్టుకోవాలా, ఇక్కడ సైడ్ పెట్టుకోవడానికి అవ్వదా? ఇక్కడ సైడ్ కూడా మనం పెట్టుకోవచ్చు అండి, కానీ పొజిషన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం కదా మార్కింగ్, ఇక్కడ సైడ్ పెట్టుకోవాలనుకుంటే ఈ ఏరియాలో పెట్టుకోవాలి. ఇది ఉంది కదండి, ఈ విధంగా ఈ ఏరియాలో పెట్టుకుంటే ఈ విధంగా ఫ్రంట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఒకవేళ చాలా మందికి తెలీదు, ఫ్రంట్ పార్ట్లో చాలా ఇబ్బంది పడతారు. సో అలాంటి వాళ్ళు ఇబ్బంది పడకుండా ఫ్రంట్ కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి. నేను పెట్టుకున్న మార్కింగ్ ఫస్ట్ టైం పెట్టుకుంటున్నాను. ఏ విధంగా చూసుకోవాలి అనుకుంటే ఏ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగా చూసుకోండి, మీకు కొంచెం అలవాటు అయ్యేంత వరకు. సో ఇదండి, మనం ఫ్రంట్కి ఇలాగే కదా వేసుకునేది. అదే ఇక్కడ పెట్టి చూడండి ఎలా వస్తుందో. సో ఈ విధంగా ఒకసారి మనం పెట్టి చూసుకుంటే ఇక్కడ అయినా సరే ఇక్కడ సైడ్ పెట్టుకుని ఇంట్లో ఒక్కసారి చూసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూసారు కదండి, ఈరోజు నేను చూపించిన ఒక ఇంపార్టెంట్ అనేది మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను, మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. కొత్తగా మిషన్ తీసుకున్న వాళ్ళకి డౌట్స్ ఉంటాయి కాబట్టి అలాంటి వాళ్ళకు క్లియర్గా, ఈజీగా, తొందరగా ఐడెంటిఫై చేస్తారని అనుకుంటున్నానండి. ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా మీకు దీని గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టడం మర్చిపోదు. ఖచ్చితంగా మీకు కామెంట్కి రిప్లై అనేది ఇస్తాను. నెక్స్ట్ వీడియో అనేది పెడతానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.